మీటింగ్ పెట్టి ఎన్ఐఓటీకి ఆర్డర్ ముఖ్యంగా డిసెంబర్ 31 కాబట్టి ఈ బీచ్ రోడ్లో ఎక్కువ జనసమ్మర్దం ఉంటుంది, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ముందు వెహికల్ మూవ్మెంట్ కంప్లీట్గా రాత్రి ఆపేయటం, ఒక ఏసీపీని అలాగే పోలీస్ ఫోర్స్ పెట్టి ఈ దరిదాపుల్లో కూడా ఎవరు రాకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ముందు తక్షణ సహాయం దీని కింద ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి హౌసింగ్ బోర్డు దగ్గర బోల్డర్స్ ఉంటే వాటిని తెచ్చి డంప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ ఆ వర్క్ స్టార్ట్ అయింది. ఆ బోల్డర్స్ డంప్ చేస్తూ ఉన్నారు. ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఉందో వాళ్ళని పిలిపించేసి గతంలో ఇటువంటి ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంత సమయం ఇస్తే వాళ్ళు స్టడీ చేసి సీ కరెంట్ కానీ వేవ్స్ కానీ అన్నీ కూడా స్టడీ చేసి దీనికి అసలు రూట్ కాజ్ ఏంటి, ఎందువల్ల వస్తుంది, డయాఫ్రమ్ వాల్ కానీ లేకపోతే ఏదైనా జియో ట్యూబ్స్ వేయటం కానీ ఇట్లా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా వాళ్ళతో అడిగి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయాల్సిన అవసరం ఉంది.